పొదలకూరు పట్టణంలోని స్థానిక నర్సారెడ్డి కాలనీలో వెన్నెముక న్యూరో సమస్యతో 6 ఏళ్లుగా మంచానికే పరిమితమైన కూచిపాటి వరప్రసాద్ కుటుంబానికి నెల్లూరు జిల్లా చేచెర్ల మండలం నాగల వెల్లటూరు గ్రామంలో హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న దొడ్ల సుమతి ఆధ్వర్యంలో వరప్రసాద్ భార్యకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా దొడ్ల సుమతి మాట్లాడుతూ 6 ఏళ్లుగా మంచానికి పరిమితమై నరక యాత్ర అనుభవిస్తున్న వరప్రసాద్ కుటుంబాన్ని మానవత్వంతో అందరూ ఆదుకోవాలని మా వంతుగా మా స్కూల్ ఉపాధ్యాయులు బంధువుల ద్వారా ఈ మొత్తాన్ని ఆర్థిక సాయం చేశామన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు చొరవ తీసుకుని వరప్రసాద్కు న్యాయమైన వైద్యం అందించాలని అన్నారు. అది సార్ మేడం ఎవరు తెలియదు అన్ని మాట్లాడి సార్ స్కూల్లో పీఈటీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి పీఈటీని. నాకు రామకృష్ణ సార్ అనే సార్ పొదలకూరులో సార్ ఏంటంటే అమ్మ నీకు ఏదైనా తోచిన సాయం చేయమ్మా అని అన్నాడు. కానీ నేను నా డబ్బులు కాక నేను అందరినీ కూడా అడిగి సాయం తీసుకొని నేను ఒక 25,000 ఇస్తాను సార్ అంటే ఖచ్చితంగా అమ్మ సాయం చెయ్యి అని చెప్తే సరే ఈరోజు వచ్చి ఆ అమ్మాయి పరిస్థితి చూసి మనకు తోచింది మనం ఎక్కువ ఇవ్వకుండా మనం ఉండే దాంట్లో నేను 25,000 సాయం చేశాను. ఆ అమ్మాయి ఆ అబ్బాయి బాగా క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను. మన చేజల్ మండలం నాగలవెల్లటూరు హై స్కూల్లో పనిచేసినటువంటి శ్రీమతి సుమతి మేడం గారు అక్కడ పీడీగా పనిచేస్తున్నారు. అమ్మ పలాని రేవతి గారు వాళ్ళ హస్బెండ్ బాగాలేదు, మా స్కూల్లో అవి ఆయమ్మగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎంతోమంది దాతలు దీన్ని స్పందించడానికి హెల్ప్ చేస్తున్నారు. మీరు కూడా మీ వంతుగా ఏదన్నా హెల్ప్ చేయమని నేను అడగడం జరిగింది. వెంటనే మేడం గారు స్పందించి ఆమె వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ టీచర్స్ దగ్గర అమౌంట్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు 25,000 రూపాయలు ఆమెకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం మీకు. ఇదే విధంగా ఇంతకుముందు ఏపీటీఎఫ్ యూనియన్ వాళ్ళు 1,50,000 ఇవ్వడం జరిగింది. యూటీఎఫ్ టీచర్స్ యూనియన్ వాళ్ళు 20,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేవలం నారాయణ స్కూల్ వాళ్ళు 14,000 ఇవ్వడం జరిగింది. తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు వాళ్ళు ఒక బెడ్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మాదాల వెంకటేశ్వర సార్ వాళ్ళు ఒక యూనియన్ వచ్చి వాళ్ళు కూడా ఈరోజు ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే అవునమ్మా చేయడం జరిగింది. వీళ్ళంతా ఎంతోమంది ఇతోధికంగా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇంకా కూడా ముందుకు వచ్చి ఆయనకు మేజర్ ప్రాబ్లం ఇప్పుడు జరిగింది కాదు, ఇంక జరగవలసిన బ్యాక్ బోన్ ఆపరేషన్ ఉంది. దానికి కానీ గవర్నమెంట్ కానీ దాతలు కానీ ముందుకు వచ్చి ఆపరేషన్గా చేస్తే ఆ కుటుంబం సజావుగా ఉంటుంది. నేతర పిల్లలు ఆ పిల్లలకి ఈరోజు మన సపోర్ట్ ఉండాలంటే ఆయన లేచి తిరిగితేనే కుటుంబం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా దీన్ని స్పందించి ముందుకు వస్తే ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నవాళ్ళం అవుతాం. కాబట్టి వీటంటికి కూడా సహకరించినటువంటి నా టీచర్స్ కానీ మిగిలిన దాతలకు కానీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ కృతజ్ఞతలు.